ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలిచర్ల శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం 11వ భాగం ప్రారంభం. అనాహూతః ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతనరాధమః. పిలుపులేని సభను దూరు పెద్దవోలే నోటి దురద తీరంగను మాటలాడు. నమ్మరాని వారినెప్పుడు నమ్ముతుండు మూఢుడగు వాని తీరిట్లు పుట్టి ముంచు. పిలవని పేరంటానికి తగులమ్మా అని వెళ్తాడు. ఎప్పుడూ నోటికి వచ్చినట్లు వాగటమే పని. నమ్మరాని వాళ్ళని నమ్ముతాడు. తాను భంగపడమే కాకుండా ఊరంతా నష్టం కలిగిస్తాడు. ఇది మూర్ఖుడి లక్షణం. గర్వాయ పరపీడాయై దుర్జనస్య ధనం బలం సజ్జనస్య తు దానాయ రక్షణాయ జతే సదా. ధనము బలము వలన దర్పముగును దుర్జనులు పరుల పీడకుండునగును. ధనము సజ్జనులు దానము చేయును బలము వలన పరుల భద్రతగును. చెడ్డవాడికి ధనము బలము రెండును ఇతరులను పీడించడానికి ఉపయోగపడతాయి. ఆ రెండు మంచివాడికి మరో విధంగా ఉపయోగపడతాయి. ధనాన్ని దానం చేయడానికి, బలాన్ని ఇతరులను కాపాడడానికి ఉపయోగిస్తాడు అతడు. యథా చిత్తం తథా వాచో యథా వాచస్తథా క్రియాః చిత్తే వాచి క్రియాయాం చ సాధునామేకరూపత. మనసు మాట పనియు మంచివారికి నొక్క రూపుగానయుండు రూఢిద్ది. మనసు వెంట మాట, మాట వెంటనే పని ఒకటి తలచి చేయరొకట పనులా. మనసులో అనుకున్నదే పైకి చెప్తాడు, చెప్పేది ఏదో అదే చేస్తాడు. ఇది మంచివాని లక్షణం. అట్లాంటి మనుషుల మనస్సు, వాక్కు, కర్మలు మూడు ఒకే త్రాటి మీద నడుస్తాయి కనుకనే వారు గొప్పవారవుతారు. వివేక సహ సంపత్త్యా వినయో విద్యయా సహ ప్రభుత్వం ప్రశ్రయోపేతం మహాత్మనాం. సంపదయున్న వెంట సద్వివేకమట్లే విజయుడిన వినయమ్ము కుదురు. ప్రజల కరుడిల్తునధికార ప్రాభవమ్ములీత్రయమ్ము మహాత్ములకే స్థిరమ్ము. కలిపి ఉండగానే సరిపోదు, దానికి వివేకం తోడు కావాలి. వినయం లేకపోతే విద్య ఉండి ప్రయోజనం లేదు. అధికార ప్రాభవానికి తోడు కలిమి విద్యాధికారాలకు వివేక వినయ ధర్మాలు అతికినట్లు ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరికి ఉందా వాళ్ళు మహాత్ములవుతారు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. కఠినమది మహద్వజ్రము కంటే మిన్న మాధవమ్మున మిన్న శుభమ్ము కంటే వరమహాత్ముల చేతమ్ములరయుటన్న శక్యమగునేరికి భువి సకుడ జపుమా. మానవోత్తముల మనసు వజ్రం కన్నా కఠినంగా ఉంటుంది.
అదే సమయంలో పువ్వు కన్నా కూడా చాలా మృదువుగా ఉంటుంది. వారితో పోల్చదగిన వారెవరు లోకంలో కనబడరు. వారి మనసును అర్థం చేసుకోగల సమర్థులు ఎవరున్నారు ఈ లోకంలో? చెప్పగలవా మిత్రమా? ధృతిక్షమోదమోస్థేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం ధృతియు క్షమయు దమమ్మును ధీబలమ్ము శౌచమింద్రియ నిగ్రహ సత్యములును దొంగలింపకుండయు కోపదోషమదియు అంటకుండుట విద్యతో నరయ ఇవి ధర్మదశ లక్షణములందు ధర్మ విధులు. ధర్మస్వరూపం తెలిసిన పెద్దలు ధర్మం యొక్క లక్షణాలను పేర్కొన్నారు. స్థిరత్వం, ఓర్పు, ఆత్మ నిగ్రహం, బుద్ధిబలం, శుభ్రత, ఇంద్రియ నిగ్రహం, సత్యవచనం, దొంగతనం చేయకపోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, చదువుకొని ఉండడం అని 10 లక్షణాలు చెప్పారు. మిత్ర సమాచక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతాం మిత్ర సాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే మిత్రస్య చక్షుషా సమీక్షామహే. జీవులన్నీ నన్ను చేరి ప్రేమించగా జీవులన్న ప్రేమ చెందవలను. ఒకరికొకరమన్న కాకలంకమైనట్టి ప్రేమ చిప్పిలంగ సేమము గదా. లోకంలో ఉన్న జీవరాశి అంతా నన్ను ప్రేమించాలి, నేను కూడా జీవులన్నింటినీ ప్రేమించాలి. ఇలా ఒకరిపైన ఒకరికి అవ్యాజమైన ప్రేమాభిమానములు కలిగి ఉంటే లోక కళ్యాణం జరుగుతుంది కదా. యజుర్వేద సూక్తి ఇది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య మేతత్సౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో ధీరో విప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాదృణీతే. శుభమునిచ్చునది సుఖము దూపునదియు మనిషి ముందు నిలిచి ఎన్నుకొను మనంగా శుభము కోరు ధీయుతుడింక సుఖము కోరు సుంఠ మంచి చెడులెరుంగు చూపులేక. మనకు శుభాన్ని కూర్చేది ఒకటి శ్రేయస్సు, ఆత్మ కళ్యాణకారకమైనది. ప్రియమును కలిగించేది మరొకటి ప్రేయస్సు, బాహ్యేంద్రియాలకు సుఖాన్ని అందిస్తుంది. ఇవి రెండే మనిషి ముందుకు వచ్చి నిలబడి తమలో ఒక దాన్ని కోరుకోవంటే బుద్ధిమంతుడు శుభాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే శ్రేయస్సు శాశ్వతమైనది కనుక. ఇక మూర్ఖుడు సుఖాన్ని ఇచ్చేదాన్నే కోరుకుంటాడు. అది అశాశ్వతమైనది తెలిసిన ఏమాత్రం వెనుకాడడు. వారి వారి వివేచన శక్తి అలాంటిది. శుభం చేకూర్చడం అంటే అందులో అందరి మేలు దాగి ఉంటుంది. రెండవ దానిలో ఒక్కరి మేలు మాత్రమే ఉంటుంది. మితంచ సారంచ వదోహి వాగ్మిత తక్కువ పదముల తాను పలుకుచు భావము తెలుపుటే భాషణమగును. చెప్పదలుచుకున్న విషయాన్ని శాంతము అతి తక్కువ మాటలతో భావమంతా తెలిసేటట్లుగా చెప్పడమే భాషణ యొక్క లక్షణం. అంటే అనవసరంగా అధికంగా మాట్లాడి ఎదుటి వారిని అయోమయంలో ముంచేయకూడదు. ఆదిత్య చంద్రానిలోనలశ్చ జౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మోపి జానాతి నరస్య వృత్తం. సూర్యచంద్రులు వాయువు శుచియు నింగి నేల నీరు హృదయమును కాలుడు నిశ పగలు సంజలు ధర్మమెరుగును నిజము నరుని సర్వ ప్రవర్తన నాడు నేడు. సాధారణంగా మనిషి తాను చేసే పనులను ఎవరు చూడటం లేదనుకుంటాడు. నిజానికి మనిషి ప్రవర్తనకు ప్రత్యక్ష సాక్షులు ఎందరో ఉన్నారు.
సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశం, భూమి, నీరు, హృదయం, యముడు, రాత్రి పగలు, ప్రాతః సంధ్య, సాయం సంధ్యలు, చివరకు ధర్మము, ఇవన్నీ మానవుడి జీవితానికి సాక్షులుగా నిలుస్తాయి. ఏకేచిద్ దుఃఖితా లోకే సర్వే తే స్వసుఖేచ్ఛయా, ఏకేచిత్ సుఖితా లోకే సర్వే తేప్యసుఖేచ్ఛయా. లోకమందున నిజ సుఖలోలురైన మానసానంద దూరులై మసలుచుండ్రు, నిజ సుఖ త్యాగులైన చో నిరతమరయ మానసానందమగ్నులై మసలుచుండ్రు. తమ సుఖం మాత్రమే కోరుకునే వారి లోకంలో తరతరాలుగా దుఃఖ సముద్రంలో మునిగిపోతారనక తప్పదు. ఇతరుల సుఖాన్నే కోరుకునేవారు సుఖంగా జీవనయాత్ర లాగిస్తారనడంలో అతిశయోక్తి లేదు. షడ్దోషా పరుషేణేహ హంతవ్యాభూతిమిచ్చత, నిద్రాతంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. నిద్ర, బద్ధకము, భయము, నీరసము, కోపమును నత్తనడకయు కుప్పగలసి. ఆరు దోషములివి త్యాజ్యము సుమ్ము, జీవనానంద భాగ్యము చేదుకొనగా. నిద్రపోతుతనం, బద్ధకం, జంకు, నీరసం, పనులు త్వరలేకపోవడం అన్నవి ఆరు దోషాలు. వీటిని దగ్గరకు రానియకూడదు. జీవితంలో పైకి రావడానికి, సుఖంగా బ్రతకడానికి ఇది మార్గం. పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే, తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాదతంద్రితః. గత జన్మ కర్మలన్నీయు వితతముగా దైవలిఖిత విధులన నేలా, కృతయత్న సాధనమున సతతము కృషి చేయవలయు శ్రమజీవులిలన్. సాధారణంగా మనిషి తాను పడుతున్న కష్టాలన్నింటికి దైవమే కారణమంటూ తన తలరాతకు ఎవరేం చేయగలరని వాపోతుంటాడు. గత జన్మలలో చేసిన కర్మల ఫలాలన్నింటి అదొక్కటే కారణమని అతడి భావన. అలా అనుకుంటే బతుకు బాగుపడుతుందా? ఆ వంకతో తానేం చేయలేననుకుని చేతులు ముడుచుకొని కూతోకుండా నడుము వంచి తన పని తాను చూసుకుంటూ పోవడమే సరైన పరిష్కారం. అబ్దిగాత్రాణి సుజ్యంతి మనస్సత్యేన సుజ్యతే, విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిర్జ్ఞానేన సుజ్యతే. వడలి మకిలిని జలములు కడిగివేయు, చిత్తమలినమ్ము సత్యము చిరిపివేయు. ఆత్మశుద్ధమగునిక విద్యాతపముల శుద్ధమౌను జ్ఞానము చేత బుద్ధి తుదకు. శరీరానికి ఉన్న మురికిని నీరు తొలగిస్తుంది. మనసులోని మలినాన్ని సత్యం ఒక్కటే తొలగించగలదు. అసత్యం వల్ల తొలగదు కదా. మరి ఆత్మశుద్ధి కలగడానికి విద్యనార్జించి తపస్సు చేసుకోవడం ఒకటే మార్గం. ఇక బుద్ధి పరిశుద్ధం కావాలంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవాల్సిందే. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః, చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయశోబలం. వృద్ధులకు వారి సేవించు వినయశీలు, ఆయువు చదువును యశమ్మునది బలమ్మున నెడి 4 వరములు అవిరళముగా వృద్ధి పొందుతునుండు నీ పృథ్వీపైన. ఎంతో వినయ విధేయతలతో ప్రతిదిన మొదలకుండా ఎవడు ముసలివారి బాగోగులు చూస్తూ ఉంటాడో, పెద్దవాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఉంటాడో, వయసు వచ్చిన వారి యొక్క బాగోగులు చూస్తూ ఉంటాడో, అతని విద్య, పేరు, ప్రతిష్టలు, ఆయుష్, బలము అనే 4 పెరుగుతాయి. దాంతోపాటు అతని జీవితం కూడా అభివృద్ధి మార్గాన పయనిస్తుంది. షడ్గుణా పరుషేనేహ త్యక్తవ్యాన కదన కదాచన, సత్యం దానం అనాలస్యం
అనసూయా క్షమాధృతి సత్యమును దానమును క్షమాస్థైర్యములును చురుకుదనమునకును తోడసూయలేమి అనడి దివ్య గుణములివియారు వీని నిపుడు విడువంగరాదొక నిమిషమైన. మనిషి విడిచిపెట్టకుండా ఉండాల్సిన గొప్ప గుణాలు వారు ఉన్నాయి. అవి సత్యము, దానము, ఓరిమి, స్థైర్యము, సోమరితనం, అసూయ లేకుండా ఉండటం. ఈ 6 గొప్ప గుణాలను కలిగి ఉన్న మనిషి ఉన్నతిని సాధించగలడని భావం. ఉత్తమ పురుషుని లక్షణాలు ఇవే కదా. ఛాయామన్యస్య కుర్వంతి స్వయం తిష్టంతి చాతపే ఫలాన్యః పిపరార్ధాయ వృక్షాః సత్పురుషాయివ. మండుటెండలో నిలబడి మానవులకు ఇతర జీవులకును నీడనిచ్చు చెట్లు పండ్లు నూరులకు తినుటకై పంచిపెట్టు మంచి మనుషుల లక్షణ మనిషమిదియే. చెట్టు తానేమో ఎండలో నిలబడుతుంది, జీవరాశినంతటినీ తన నీడలో విశ్రమింపజేస్తుంది. అంతేకాదు తనకు కాసే పండ్లను కూడా దాచుకోకుండా పనిచేస్తుంది. ఇదే మంచి మనుషుల లక్షణం. వాళ్ళెప్పుడూ ఇతరుల మేలునే కోరుకుంటారు. పాత్రే త్యాగి గుడే రాగి సంవిభాగీ చ బంధుషు శాస్త్రే బోద్ధారణే యోద్ధా స్వపురుష పంచలక్షణ. పాత్రులకు వారికిచ్చుట భద్రగుణములందు మెప్పును బంధు సంబంధములును శాస్త్రబోధయురణమున శౌర్యపటిమ అనెడు ఈ 5 పురుష లక్షణములండ్రు. తగిన వారిని గుర్తించి దానం చేయడం, మంచి గుణాలను మెచ్చుకోవడం, కష్టసుఖాలను అయిన వారందరితోనూ పంచుకోవడం, చదువుకున్న శాస్త్రాలను మరవకుండా ఉండడం, వీరుడై ఉండడం అన్న 5 మనిషికి ఉండవలసిన లక్షణాలు. ఈ లక్షణాలను నేటికి కాలానికి అన్వయించుకొని అలవరుచుకోవడం మంచిది. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉక్తి సుధా కలశం 18 సూక్తులు దినం దినం 11వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.